సిరి, నిన్న చెప్పిన హోంవర్క్ చేసావా? చేశాను టీచర్. ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయా? వచ్చినాయి టీచర్. అయితే నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ చూస్తాను. ఇంకొక విషయం, మీ చెల్లి చాలా అల్లరి చేస్తుంది క్లాస్లో. టీచర్ చెప్పారు. ఆ విషయం నీకు తెలుసా? తెలీదు టీచర్. అందరి పిల్లలతో కలిపి గోల చేస్తుంది. అస్సలు చదువుకోవటం లేదు. మార్కులు చాలా తక్కువ వస్తున్నాయి. ఆ విషయం నీకు తెలీదా? తెలీదు టీచర్. మరి మీ చెల్లిని నువ్వు పట్టించుకోవాలి కదా. నువ్వు పెద్దదానివి. చెల్లి ఎలా చదువుతుందో కూడా చూడాలి కదా. ఇలా గోల చేస్తే తను ఎలా చదువుకుంటుంది? అది నువ్వు గమనించాలి. నువ్వేమో బెస్ట్ స్టూడెంట్వి. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు పెద్దదానివి కాబట్టి బాధ్యతగా చెల్లెలు ఎలా చదువుతుంది, ఏం చేస్తున్నది అన్నది గమనించాలి. ఈ విషయం మీ పేరెంట్స్కి చెప్పు. అలాగే టీచర్. అమ్మకి నాన్నకి చెప్తాను. చెల్లిని నేను కూడా అరుస్తాను బాగా చదువుకోమని. ఇక మీదట చెల్లి గోల చేయకుండా మంచిగా చదువుకునేటట్లు చూస్తాను టీచర్. తెలుసు, నువ్వు బెస్ట్ స్టూడెంట్వి, అర్థం చేసుకుంటావు. అందుకే బాధ్యతగా ఉంటావని నీకు చెప్పాను. అలాగే టీచర్. ఇక మీదట చెల్లిని నేను జాగ్రత్తగా చూస్తాను. తను బాగా చదివేటట్లు కేర్ తీసుకుంటాను. ఇక మీదట ఎగ్జామ్స్ అన్నిట్లో తను మంచి మార్కులు తెచ్చుకునేటట్లు కూడా చూస్తాను అని చెప్పింది. వెరీ గుడ్. పెద్దవారు బాధ్యతగా ఉంటే చిన్నపిల్లలు సరైన మార్గంలో నడుస్తారు అని టీచర్ చెప్పింది. థ్యాంక్ యూ టీచర్.